ఎవరు నీకు తాతయ్య? ఎవరు? మీరు అలా పిలుస్తుంటే నా చెవుల్లో శేషం పోసినట్టుంది. రే ధనంజయ్, నాన్న మీరు గదిలోకి వెళ్ళండమ్మా. ఏంటన్నయ్యా నీ గొంతులో జాలి కనిపిస్తుంది? ఆ ఝాన్సీ వదినా గౌతమ్లని మార్చేసినట్టు నిన్ను కూడా మార్చేసిందా? ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో కోపం పంతం కనిపించేవి, కానిప్పుడు ప్రేమ ఆప్యాయత కనిపిస్తుందే. అంటే పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నావా? మృణాల్ని, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమన్నారని అలా క్వశ్చన్ చేస్తున్నావు? కన్ఫర్మేషన్ కోసం వదినా. కన్ఫ్యూజన్లో ఉండడం కంటే కన్ఫర్మేషన్ తీసుకోవడం బెటర్ కదా. ఈ ఇంట్లో మా నాన్న చెప్పిందే వేదం. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖతో సమానం. ఎవ్వరూ దాన్ని దాటే సాహసం కూడా చెయ్యరు. కానీ కొంతమంది మా నాన్న గీసిన గీతలు బంధాల మధ్య, బంధుత్వాల మధ్య అడ్డుగోడగా ఉంటున్నాయని ఫీల్ అవుతున్నారు. ఆ గీత దాటడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఈ పిల్లలు ఈ ఇంటి వారసులుగా చలామణి అయ్యే అర్హత లేదని మేమంటుంటే కొంతమంది వాళ్లపై ప్రేమలు ఒలకపోయాలని ప్రయత్నిస్తున్నారు. ఏమో, మా అన్నయ్య మనసుని కూడా ఎవరైనా మార్చారేమో, ఎవరికి తెలుసు. మృణాలిని, వీడు నా కొడుకు. వీడిని ప్రశ్నించినా, తక్కువ చేసి మాట్లాడినా బాగుండదు. డాడ్, నేను చెప్పేది వీడి ప్రపంచం నేనే, నా ప్రపంచం కూడా వీడే. ధనుంజయ్ ఎప్పుడూ కూడా ఈ సోమేశ్వరరావుని బాధపెట్టే పని చెయ్యడు. అది నా నమ్మకమే కాదు, నిజం. ఈ ధనుంజయ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అది నన్నన్నట్టే. ధనుంజయ్ సోమేశ్వరరావులు వేరు కాదు, ఒక్కటే. నా పెద్ద కొడుకు విషయంలో క్లారిటీ, కన్ఫర్మేషన్ అంటూ నీ లాయర్ తెలివితేటలు చూపించాలనుకుంటే కూతురు అని కూడా చూడను. ధనుంజయ్కి సారీ చెప్పు. డాడ్, సారీ చెప్పమంటున్నాను కదా. అన్నయ్య సారీ. తాతయ్య, టైం అవుతుంది, సైన్ చేయండి. నన్ను పెట్టమంటారా? ఆటోగ్రాఫ్ పెట్టినట్టు పెట్టేస్తా. మీరుండండి. అయినా సంతకం పెట్టాల్సింది పేరెంట్స్ కదా. మీ పేరెంట్స్ లేరు కదా, ఇంకా సంతకాలు ఎందుకు? మేము అనాథలమని రాసుకోండి, వెళ్ళండి. మృణాల్ని, పిల్లలతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నువ్వన్నా సైన్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా.
కమల, చిన్న సంతకమే కదా అని నేను పెట్టిన హద్దుల్ని చెరిపోయొద్దు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ అమ్మా నాన్నల మీదున్న కోపం పిల్లల మీద చూపించడం ఏంటి మావయ్య గారు? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయన్నట్లు వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరైనా తప్పు చేసే ముందు వాళ్ళ వెనక ఒక కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాన్ని కాదనుకుని గడప దాటితే వాళ్ళకు కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలకు కానీ ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధము ఉండదని ఈ పిల్లల్ని చూస్తే సమాజానికి అర్థం కావాలి. వాళ్ళు చనిపోయినంత మాత్రాన వాళ్ళు చేసిన గాయాలు మానవు కదా కమలా. అది గుర్తుంచుకొని నడుచుకో. బిగ్ తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ చేయమని చెప్పండి తాతయ్య. మీరు చెప్తేనే వీళ్ళు సైన్ చేస్తారు. మీరు మా డాడీకి డాడీయే కదా, మీరు మా డాడీకి మమ్మీయే కదా, మీరు మా డాడీకి తాతయ్య కదా, మరెందుకు మా మీద అరుస్తున్నారు? మమ్మల్ని దూరం చేయకండి తాతయ్య. మీకు చెప్పిన అర్థం కాదు. నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. లేదు, మేం వెళ్ళాం. సైన్ పెట్టే వరకు ఇక్కడే ఉంటాం. రేయ్, చెబితే అర్థం కదా? ధనుంజయ్, ఏంట్రా ఇది? వాడు చేసిన తప్పులకు మనం ఎందుకు బాధ్యులు అవ్వాలరా? కోర్టులు, సెక్షన్లు ఇవన్నీ ఆధారాలుగా చూస్తాయి. కానీ మనం మనుషులం. వాడి వల్ల మనం పడ్డ మనోవేదన ఎప్పటికీ మర్చిపోలేం. కోర్టు ద్వారానే వీళ్ళు ఇంట్లోకి వచ్చారు కానీ మన మనసులోకి ఎప్పటికీ రారు. మేమేం తప్పు చేశాం తాతయ్య? మిమ్మల్ని కన్నవాళ్ళు చేశారు తప్పు. స్వీటీ, వంశీ, పదండి వెళ్దాం. ఝాన్సీ, పిల్లల్ని మాకు దగ్గర చేయాలని ప్రసాదాలు పంపించటాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ చేయమని పంపించటాలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో. మేము ఈ జన్మలో వీళ్ళని యాక్సెప్ట్ చేయం. సార్, నేను వయసులో మీకన్నా చిన్నదాన్ని. జీవితంలో మీ అంత అనుభవం లేకపోవచ్చు. కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి సార్.